So to launch the trailer, our honorable director, Dr. AVSS Kumaraswamy Gupta garu, please come on to the dais. RGUKT RK Valley campus has got the opportunity to launch the teaser for the movie Dooradarshini. Please launch the teaser, please. Hey, hurry. Vanilla. Launch the song. నువ్వు కనిపించలేదు, నువ్వు వాడిని మర్చిపోయి ఉంటుందేమో చెప్పేసి
హలో ఇప్పుడే కాదు, నేను గత 4 years నుండి వస్తున్నా. స్టూడెంట్స్ అన్న ఏదో ఒక సినిమా టీంని తీసుకురండి అన్న అంటే నేను వెంటనే మాట్లాడి తీసుకొస్తే ఇక్కడ మీ సంతోషం కోసం సార్ పర్మిషన్ ఇస్తున్నాడు. ఒకసారి గట్టిగా ఇంకోసారి సార్కి, అలానే ఒకసారి మేనేజ్మెంట్ అందరికీ. ఇక్కడ ఈరోజు ఈ సినిమా వాళ్ళు వచ్చి ఇంత హ్యాపీగా ఈ ఫంక్షన్ జరగడానికి మనకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. సిఐసార్కి అలా ఎస్ఐసార్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఓకే, ఇప్పుడు ట్రైలర్ చూద్దామా మరి? ఓకే, ఇప్పుడు టీం వాళ్ళందరినీ పిలుస్తారు, దాని తర్వాత ట్రైలర్ చూడండి. మరి అంత మంచి మూవీ మనకి ఇచ్చిన మూవీ టీంని మనం స్టేజ్ మీదకి పిలాలి కదా. వి హార్ట్లీ వెల్కమ్ హీరో సువీక్షిత్ గారు, హీరోయిన్ గీతికా రత్నన్ గారు. Now let's welcome AO Penukonda Ravikumar sir. Please come on to the dais. Now let's welcome Ramesh Kumar sir. Ramesh Kumar sir, please come on to the dais. Student Day-2 testing welfare. Venkatesh sir, please come on to the dais. Please come on to the dais. Sir, please come sir. Please come sir. Now let's welcome SI Rangarao sir garu, please come on to the dais.
we wish Dooradarshini movie a great successful one. With this intention, I would like to launch the teaser for Dooradarshini. Launch the teaser, please. వాడి వస్తుందంటరా.
పోలీస్ శాఖ వారు ఎంతో సహకరించారు. సో అందుకు మనం వారిని ఈ సందర్భంగా డైరెక్టర్ సార్ గారి చేత సన్మానించబడుతుంది. సో లెట్స్ వెల్కమ్ సిఐ ఉత్సవ్ గారు. ప్లీజ్ కమాండ్ టు ద డయాస్. అండ్ ఆల్సో అవర్ డైనమిక్ ఎస్ఐ రంగారావు సార్ గారు, ప్లీజ్ కమాండ్ టు ద డయాస్. ఎంతో ధన్యవాదములు సార్. మీరు ఎంతో సహకరించి ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ చేయడానికి మాకు సహకరించారు. ఏవో సార్ ఏవో సార్ ఏవో సార్ ఫోటోకి టీమ్ అందరూ యాడ్ అవ్వండి. రిమైనింగ్ పర్సన్స్ కొంచెం బ్యాక్, కొంచెం బ్యాక్. టీమ్ అందరూ యాడ్ అవ్వండి ప్లీజ్. మాకు ఫస్ట్ పర్మిషన్ ఇచ్చి మమ్మల్ని ఫాలోఅప్ చేస్తుంది కేవలం పవన్ కుమార్ సారు. మా హీరో గారు మా పవన్ కుమార్ సార్ని సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. అన్న పవన్ కుమార్ సార్ని సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి పవన్ కుమార్ సార్కి. ప్లీజ్ టీం అందరూ ఫోటోకి యాడ్ అవ్వాలండి. ప్లీజ్ ఒక ఫోటో. ఓకే డైరెక్టర్ గారిని సార్ ఈ ఫోటోకి టీం అందరూ యాడ్ అవ్వండి. టీం అందరూ కలిసి చేయాల్సిందిగా కోరుతున్నాం. దూరదర్శన్ టీం అందరూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రిమైనింగ్ పర్సన్స్ అంతా మీరు ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తున్నారో స్పీచ్ స్టార్ట్ చేద్దామండి. జై త్రిపుల్ ఐటీ, జై త్రిపుల్ ఐటీ, జై త్రిపుల్ ఐటీ. ఓకే బా, మాది చిత్తూరు కాణిపాకం పక్కన. నేను యూట్యూబర్ని. చిత్తూరు వాళ్ళు ఉన్నారా? బా చాలు బా. తిరుపతి అంతమందే బా. ఓకే, నేను ఈ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. ఇంకా నాది 10th సినిమా. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం చాలా సినిమాలో చేశాను. నెక్స్ట్ సినిమాలో కూడా వస్తాను. ఈ సినిమాలో నేను ఫస్ట్ టైం ఈ సినిమాలో ఫుల్ లెంత్ రోల్ చేశాను. దగ్గరలో రిలీజ్ అవుతుంది. మా టీం వాళ్ళంతా కొత్త వాళ్ళు చాలా కష్టపడి చేశారు. నా పక్కనే ఉంటాడు ఈ బాలరాజు పులుసు, కొంతమందికే తెలుసు. యాక్చువల్గా మీ కాలేజ్ గురించి చెప్పాలా, నేను 10th క్లాస్లో ఎంపైపల్లి అనే చిత్తూరు జిల్లాలో చదువుకున్నా. కాణిపాకం పక్కన 9.3 వచ్చింది, సీట్ రాలా. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్కి దండం. ఎప్పుడో 2016లో వచ్చిన అట్టొచ్చి అట్ట వెళ్ళిపోయిన మా ఫ్రెండ్స్ని కలిసేసి ఈరోజు డైరెక్ట్ స్టేజ్ మీదకి వచ్చిన. సో అంతా దేవుడి దయ, మీ దయ. సో అందుకే గూగుల్లో సెర్చ్ చేసి మీ కాలేజ్ యూనిఫామ్ ఆల్మోస్ట్ మీ కాలేజ్ యూనిఫామ్లో ఉండేలాగా గూగుల్లో షాపింగ్ చేసుకుని వేసుకొచ్చా. ఇన్సైట్ కూడా అంతగా చేయను. సో కాలేజ్ స్టూడెంట్ లాగా ఇన్సైట్ చేసుకొచ్చా. నాకు క్లాప్స్ బా.
థ్యాంక్స్. ఈ మూవీ చూస్తారా? సాంగ్స్ ట్రైలర్ అదిరిపోయినదా? ఈ పండగ పాడు ప్రసాదాలు తినేసి ఇదే నడిచేది. ఇంకొకసారి అనండి. వస్తేనే బాంబు పెట్టి లేపేస్తారు కదా సౌమ్య, సూలు గుయ్యనిందా? ఓకే, ఇంకా మా వాళ్ళంతా మాట్లాడాలి కాబట్టి నాది చిత్తూరు కుర్రాడు, పేరు మార్చుకున్న తేజ విహాన్ అని. నా ఇన్స్టాగ్రామ్ అవన్నీ ఉంటాయి, ఫాలో ఫాలో అవ్వండి. ఓబులు ట్రంప్కి డబ్బింగ్ చెప్తా ఉంటాను నేను. ఓకే, మీ అందరి కోసం ఒక పాట. ఓకే, మా వెనకాల నా పాటలకు ఫ్యాన్స్ అది. ఓకే, ఇది చిన్నది, ఎవరు ఏమనుకోవద్దండి. ఆల్రెడీ 2-3 పాటలు పాడా, ఈసారి చిన్నది. ఓకేనా? రెడీనా? గుండెకాయ 190 కొడుతుంది. ఇది బాగుందిరా, అది బాగుందిరా, దీనికన్నా దానిక ఇంకా బాగుందిరా. ఓకే, వన్స్ మోర్. ఇది బాగుందిరా, అది బాగుందిరా, దీనికన్నా దానిక ఇంకా బాగుందిరా. ఉండియా చిలకల బావి చింతామాను మల్లోకి నువ్వు నాట్లేను వస్తావే రవణమ్మ, నువ్వు మడికోయను వస్తావే రత్నమ్మ. చిలకల బావి చింతామాను మల్లోకి నువ్వు నాట్లేను వస్తావే రత్నమ్మ, నువ్వు మడికోయను వస్తావే రత్నమ్మ. ఓకే, అందరికి బాయ్ బాయ్. లవ్ యూ సో మచ్ వన్స్ అగైన్. గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. హాయ్, నా పేరు బాలరాజు పులుసు. నేను కొందరికే తెలుసు, అందరికి తెలియాలని ప్రయత్నాలు చేస్తుంటాను. ఇక్కడ కొంతమందిని చూసుంటారు, నన్ను చూడలేదా? ఇప్పుడే చూశారు కదా. ఎదుగుయా, మా చిత్తూరు కుర్రోడు పాటలతో మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ట్రైలర్ అంతా బాగా నచ్చిందా? గట్టిగా సాంగ్ లవ్ అంటే అందరికి బాగా నచ్చుద్దులే. ఓకేనా? ఈ సినిమాలో నేను హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. వీళ్ళందరూ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతుంది. మీరందరూ ఈ రాయచోటి, ఆర్కే వ్యాలీ, ఇక్కడ అందరికి ప్రచారం చేసి మా సినిమా హిట్ చేయాలి. అర్థమవుతుందా? మీకే మిమ్మల్ని ఏ చేయట్లే, ఏం మాట్లాడండి అబ్బా. నాది నెల్లూరే, పక్కనే మనంతా. అర్థమవుతుందా? థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన మా హీరో సురక్షిత్కి థ్యాంక్ యూ, అండ్ మా జమినీ సురేష్ అన్నయ్యకి థ్యాంక్ యూ. మా సపోర్ట్, మా బిగ్ సపోర్ట్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. హీరో లాస్ట్ లో మాట్లాడతారండి. హీరో లాస్ట్ లో వస్తారండి. ముందే వచ్చేస్తే మీరు వెళ్ళిపోతారని భయం మా అందరికి. అందుకే మా అలాంటి చిన్న కమెడియన్స్ మాట్లాడతాం ఫస్ట్. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వి రిక్వెస్ట్ యాక్టర్ లావణ్య రెడ్డి గారు టు టాక్ సమ్ వర్డ్స్. మీరే తొందరగా అండి ప్లీజ్. ప్లీజ్ రా, మీరు ఇట్లా అరిస్తే నాకు భయం వేస్తుంది. బాబోయ్, ఏంటి ఎనర్జీ సార్? డైరెక్టర్ సార్ వీళ్ళకి రోజు ఏం పెడుతున్నారు సార్? ఇంత ఎనర్జీ ఏంటి సార్ వీళ్ళకి? పాపం నాకు మీ లెక్చరర్స్ ని చూస్తే పాపం అనిపిస్తుంది. ఇంతమంది అల్లరి పిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే బాబోయ్. లెక్చరర్స్ అందరికి బట్ రియల్లీ అండి థ్యాంక్ యూ సో మచ్. ఇంత లవ్ మేము ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ దట్ టు మీరు ఇంత ఎనర్జీ, అంటే మేము వచ్చి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పైన అయింది, అయినా కూడా మీరు ఇంత ఎనర్జీ. అరే ఫస్ట్ నేను మాట్లాడియండి రా, తర్వాత మీ ఇష్టం. పాపం కదా, నేను కూడా కష్టపడి ప్రిపేర్ అయ్యొచ్చా, మాట్లాడివ్వండి. సార్ ఇంకే
రెడ్డి అండి. సో నేను చాలా చిన్న చిన్న మూవీస్లో చేశాను. ఇందులో శారద, మా దూరదర్శిని సినిమాలో శారద క్యారెక్టర్ చేస్తున్నాను. సో యా, చాలా మంచిగా వచ్చిన సినిమా అండి. డెఫినెట్లీ మనకి ఒక 90s లవ్ స్టోరీ ఎలా ఉంటుందో, అంటే కళ్ళతో చూసే ప్రేమ కాదు, మనసుతో చూసే ప్రేమ అనమాట. అలాంటి ప్రేమ అనమాట. సో చాలా అద్భుతమైన పాటలు మీరు విన్నారు కదా, చాలా బాగా వచ్చాయి. సో చిన్న సినిమా. మేము డెఫినెట్లీ అంటే మేము ఇలా కాలేజ్కి వచ్చి మీ అందరినీ కలిసి మీకు ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లేది మీరందరే. సో చిన్న సినిమాలు ఇంకా బతకాలి, ముందుకెళ్ళాలంటే మీరందరూ ఆదరిస్తేనే మేము ఈ స్టేజ్లో ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము. సో డెఫినెట్లీ మా సినిమా చూడండి, త్వరలో రాబోతుంది. అండ్ ఇంత లవ్ ఎఫెక్షన్ ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ రాయలసీమ అంటే బాంబులు అన్నాను, కానీ ఇక్కడ రాగానే బాంబులు పెట్టి అమ్మో, బట్ రియల్లీ చాలా బాగుంది. అండ్ సోది చాలే గారి మాల్ని పిలుస్తారు, నెక్స్ట్ వాళ్ళు మాట్లాడతారు. అండ్ వన్స్ అగైన్ ఐ లవ్ యూ ఆల్. ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మా కోఆర్డినేటర్స్ అందరితో ఒక డాన్స్ పర్ఫామ్ చేస్తే చూడండి. 1 minute. ఈ ప్రోగ్రామ్ ఎంతో బాగా ఎలా ఉందంటే, బ్రహ్మానందం గారిని డాన్స్ స్టెప్పులు వేయించమన్నట్టు నా మొహానికి డాన్స్ రాదు, ఇంకా నేను ఇల్లుల్లా ఇలాంటి స్టెప్పులు వేయాలండి. ఇక్కడ ఉన్నారు కదా మా వాళ్ళతో వేయించుకోండి డాన్స్ స్టెప్పులు. మొత్తం టీం అందరం కలిసి వేద్దాంలేండి. లాస్ట్కి వేద్దాం. ఏముంది, మా భక్తులకి తీన్మార్లు అవే వస్తాయి, సో అవే వేద్దాం. ఈ ప్రోగ్రాం ఎంతో సజావుగా సాగడానికి సహకరించిన పోలీస్ శాఖలో ఉన్న మా ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్ రక్షక భటులను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్ రక్షక అందరికీ నమస్కారం అండి. నా పేరు జమిని సురేష్. గూగుల్ నన్ను గుర్తించింది, ఇప్పుడు మీరు గుర్తించారు. చాలా థ్యాంక్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ చాలా 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 సంతోషంగా ఉంది. దాదాపు 500 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత 48 గంటల సుదీర్ఘ కాలం ఈ రాయలసీమ గడ్డ మీద ఈ గాలి పీల్చి ఈ నేల మీద నడిచినందుకు చాలా 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 గర్వంగా. దట్ ఈజ్ రాయలసీమ. బికాస్ అగ్గి పిడుగులు లాంటి అబ్బాయిలు, శివంగులు లాంటి అమ్మాయిలు చూశాను. దట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. చాలా కాలేజ్ ఫంక్షన్స్కి, సినిమా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం, కానీ ఇక్కడ ఉన్న ఎనర్జీ నేను నిజంగా చూడలా. పర్టికులర్గా దిస్ ఏరియా ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దూరదర్శిని సినిమా ప్రమోషన్లో భాగంగా ఈరోజు మహానుభావులు పుట్టినటువంటి రాయలసీమ నేల మీద మేము అందరం ఉండటం మాకు చాలా సంతోషంగా ఉంది. ట్రిపుల్ ఐటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. am I right? Yes. కొన్ని పదాలు పలకడానికి చాలా బాగుంటాయి, చదవాలంటే చాలా కష్టంగా ఉంటాయి. ఎందుకంటే నేను కూడా అక్కడి నుంచి వచ్చా. మా అమ్మ కళ నేను ఇంజనీర్ని అవ్వాలని. ఎలాగోలాగ పాపం వీడిని చదివించి ఇంజనీరింగ్ చేద్దామని మా అమ్మ ప్రయత్నం చేశారు. అప్పుడు నేను భీమవరం కేజీఆర్ కాలేజీలో చదువుకుంటున్నాడు. కెమిస్ట్రీలో నాకు వచ్చిన మార్కులు చూసి నేను ఎప్పటికీ ఇంజనీరింగ్ చదవలేనని డిసైడ్ అయ్యి బీకామ్ చదువుకున్నా. ఆ బీకామ్ తర్వాత ఇవాళ మా అమ్మ చాలా హ్యాపీగా ఉందండి. నన్ను చదివించుంటే ఓన్లీ ఇంజనీర్ని అయ్యి ఉండేవాడిని, కానీ ఈ రోజుని కలెక్టర్ని, డాక్టర్ని, ఇన్స్పెక్టర్ని, ఎస్ఐని, ఏం కావాలమ్మా చూసుకో, ప్రతి సినిమాలోని నేను కావాల్సిన అన్ని డిజగ్నేషన్స్ని సినిమా నాకు ఇచ్చింది. సినిమాతో నాకు అన్న రిలేషన్ అలాంటిది. సో ఇక మా దూరదర్శన్ టీం
నేను ఒక్కొక్కరిని ఊరికే జస్ట్ పరిచయం చేస్తా. వీడి ముందే వీడు పాడొద్దురా నీకు దండం పెడతా, ఒక్క పాట పాడకు నీకు కాళ్ళు మొక్కుతా బాంచానన్న వెళ్ళిన వీడు పాడాడు. బట్ ఈ సచ్ ఎ గ్రేట్ టాలెంట్. మీ యూట్యూబ్లో కానీ మీ ఇంట్లో మీరు వద్దన్న మీరు ఊరికే సెల్ ఫోన్ తీస్తే వచ్చి కనిపిస్తూ ఉంటాడు. ద నెక్స్ట్ థింగ్, ద మోస్ట్ డేంజరస్ డ్రాగన్ బాలరాజు నాకు చాలా ఇష్టమైన మనిషి, చాలా మంచి యాక్టర్. అండ్ ఈ సినిమాలో చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, హీరోతో పాటు ట్రావెల్ చేసే క్యారెక్టర్ చేశాడు బాలరాజు. మీ అందరి విషెస్తో మమ్మల్ని విష్ చేయాలి. సౌండ్ చేస్తే గుండెల్లో ఉన్నట్టు, చూస్తూ ఉంటే కళ్ళల్లో మాత్రమే ఉన్నట్టు. థ్యాంక్ యూ. అండ్ మా హీరో హీరోయిన్లు వదిలేసి ఈమె నేను భార్యాభర్తలుగా నటించాం ఈ సినిమాలో. నా భార్య వేరు, ఈవిడ భర్త వేరు. ప్లీజ్, చాలా చాలా మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మా డాన్స్ మాస్టర్, ఇందాక మీరు కోరిక కోరారు, చాలా బలమైన కోరిక, మీ అందరం డాన్స్ చేయాలని. యా, డెఫినెట్గా చేస్తాం. ఈయన ఆధ్వర్యంలో ఈ సినిమాలో ప్రతి పాటని కంపోజ్ చేసింది మా డాన్స్ మాస్టర్ సునీల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సపోర్టర్ మమ్మల్ని ఈ సినిమా ముందుకి ఫస్ట్ నుంచి కూడా దూరదర్శన్ నుంచి ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు కూడా మాతో ట్రావెల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ. ఇక దూరదర్శన్ సినిమాలో నేను కెప్టెన్ మామాగా కనిపిస్తాను, మిలిటరీ మామాగా కనిపిస్తాను. మిలిటరీ మామాగా కనిపిస్తా. చాలా మంచి క్యారెక్టర్. మనం రెగ్యులర్గా చాలా సినిమాలు చూస్తూ ఉంటాం, కానీ కొన్ని పాత్రలు కొన్ని సినిమాలు మాత్రమే చూసిన తర్వాత కూడా గుర్తుపెట్టుకుంటాం. అలాంటి సినిమా దూరదర్శిని. ఎందుకంటే దూరదర్శన్ టీవీ గురించి తెలియని వాళ్ళు కానీ, చిత్రలహరి గురించి తెలియని వాళ్ళు కానీ, 90sలో ఉన్న జనరేషన్ అందరికీ చాలా ఇష్టమైంది. ప్రతి శుక్రవారం సాయంత్రం కోసం వెయిట్ చేసిన రోజులు అవి. ఆ రోజుల్లో పుట్టిన స్వచ్ఛమైన అచ్చమైన తెలుగింటి ప్రేమ దూరదర్శన్ సినిమా. సో ఇక ఇప్పుడు చెప్తాను మా హీరో గారి గురించి. ఒక మనిషి ఎదుగుదలని, ఒక మనిషి ప్రయాణాన్ని, ఒక మనిషి కళని నిజం చేసుకోవడం అంటే ఏంటో నాకు చూపించాడు. నాకంటే చాలా చిన్నవాడు, మీ ఊరి అబ్బాయి, మీ ఊరి కుర్రాడు. ఇక్కడికి 6 కిలోమీటర్లే. చాలా కష్టపడి ఈ సినిమాని చేశాడు. ఎవరైనా డబ్బులు సంపాదిస్తే బ్యాంకుల్లో దాచుకుంటాం, వ్యాపారాలకు ఉపయోగిస్తాం, కుటుంబాల కోసం ఖర్చు పెడతాం. కానీ కొన్ని సంవత్సరాలుగా ప్రతి రూపాయిని దాచుకుని ఆ రూపాయితో సినిమా తీసినటువంటి మనిషి, తన సినిమాని తన కోసం ఖర్చు పెట్టుకున్న మనిషి, అదే దూరదర్శన్. అందుకే చాలా మంది చెప్తూ ఉంటారు ఈ సినిమాలో చాలా కష్టం ఉందని, కానీ ఈ సినిమాలో నిజంగానే మా సువిక్షిత్ కష్టం ఉంది. అందుకని ఈరోజు ఇన్ని లక్షల మంది, ఇన్ని వేల మంది జనం మధ్యకి మేము ధైర్యంగా రాగలుగుతున్నాం. సో మీరందరూ రాబోయే రోజుల్లో మీ ఊరు అబ్బాయి తీసిన మీ సినిమాని మీ వాట్సాప్ల్లో, మీ ఫేస్బుక్ల్లో, మీ ట్విట్టర్స్లో ఎప్పుడు స్క్రీన్ సేవర్గా పెట్టుకుని బలవంతం పెట్టను, కానీ వాట్సాప్లో మాత్రం ట్రోల్ చేయండి. దూరదర్శన్ అనేది ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండేలా చూసుకోండి. ఇక ఈ అబ్బాయి పాడైపోవడానికి ప్రధాన కారణమైన అమ్మాయి తిను ఒక నిజమైన ప్రేమకి, అచ్చమైన ప్రేమకి గుర్తుగా ఈ సినిమాలో మీకు కనిపిస్తుంది. అమ్మాయిలు ఎప్పుడూ సున్నితంగా ఉంటారు, చాలా చాలా సున్నితమైన మనస్కులు. ప్రేమిస్తే ప్రేమ కోసం ఎంతకైనా తెగిస్తారు, ఎక్కడికైనా వెళ్తారు. అంత గొప్ప మనసున్న అమ్మాయిలు. అలాంటి మనసున్న అమ్మాయి క్యారెక్టర్ చేసింది తను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు హర్. ఎందుకంటే ఈ సినిమా చాలా చాలా అవసరం మా అందరికీ. ఈ సినిమా విజయం మా అందరికీ అవసరం. మీ కరతాళ ధ్వనుల మధ్యన ఇందాక నిజంగా మీ గుండె చప్పుండి మీ మనసుని నేను చూశాను. ఇందాక టీజర్ చూసినప్పుడు సెల్ ఫోన్ ఆన్ చేసిన ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఐఐటి కాలేజీ, IIIT కాలేజీ మేనేజ్మెంట్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మమ్మల్ని అందరినీ ఇంత పెద్ద వేదిక మీదకి, ఎంతమంది శివంగుల మధ్యకి, అగ్గిపిడుగుల మధ్యకి తీసుకొచ్చి మమ్మల్ని నిల్చోబెట్టారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు కూడా బాగా చదవండి, మంచి మార్కులు సంపాదించండి. ఇలాంటి కొండల మధ్యన, ఈ అందమైన ప్రాంతం మధ్యన, ఈ రాళ్ల మధ్యన నిగార్సైన విద్యార్థులు ఉన్నారని మీరు అందరూ నిరూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ భవిష్యత్తుని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ప్లీజ్ 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 దూరదర్శన్ని చూసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ గారు. ఇప్పుడు మన బ్యూటిఫుల్ హీరోయిన్ గీతిక రత్నన్ గారు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం. మీ అందరికీ
బికాస్ మీరు అందరూ IIIT స్టూడెంట్స్, సో ఇంటర్ తర్వాత వచ్చారు కాబట్టి మీ అందుకే నేను ఇంకా చదువుకోలేదు. సరే, మీకు జెమినీ సురేష్ గారిది ఒక టాలెంట్ అంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది అడ్వర్టైజ్మెంట్స్లో. ఒక్కసారి ఆ అడ్వర్టైజ్మెంట్ ఆయనతో చేపిస్తా, మీరు గుర్తుపట్టండి. నేను అమెరికా వెళ్ళినప్పుడు ఒకళ్ళు నన్ను కలిసి అన్నారన్నమాట, సార్ సియాటల్లో నేను ఈరోజు ఈ ఉద్యోగం చేయడానికి కారణం మీరే. ఒక అందమైన అమ్మాయి వచ్చి నాకు చెప్తే మీరు ఉద్యోగం చేయడానికి నేను కారణం ఏంటన్నా. నేను హైదరాబాద్లో చదువుకుంటున్న రోజుల్లో మా నాన్న రోజు అటు వెళ్తున్నా ఇటు వెళ్తున్నా టీవీ ఆన్ చేస్తుంటే మీ వాయిస్ విని అది అది అలా చదవాలన్నారు. ఆ వాయిస్ చెప్పింది నేనే, శ్రీ చైతన్య నారాయణ ర్యాంకుల హోరు. నేను చదువుకోలేకపోయినా, నేను అంత ఉన్నతమైన చదువులు చదవలేకపోయినా ఈ సంస్థల అడ్వర్టైజ్మెంట్కి వాయిస్ ఇచ్చింది నేనే. ప్రతిరోజు జెమినీ టెలివిజన్లో మీరు వింటున్న వాయిస్ నాదే, మీ జెమినీ టీవీలో ఈ వాయిస్ కూడా నాదే. ఇలా చాలా వాయిస్ ద్వారా నేను తెలుసు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే చదవండి. నేను వెనకాల ఇప్పుడు మీ ర్యాంక్స్ వస్తే నేనే చెప్తా. మంచిగా చదివి మంచి మార్కులు వస్తే మళ్ళీ నా వాయిస్తో మీ అందరి పేర్లు చెప్తా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన హీరోయిన్ గీతిక రత్నన్ గారు మాట్లాడతారు. ఇది వీళ్ళ మా టీమ్ ఫ్యాన్స్ కోసం అని అంకిల్ చెప్పమంటున్నారండి. 1 1 2 3 4 5 ర్యాంకుల సంచలనం, IIIT విజయం. పేరు గీతిక రతన్ రత్న గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ గీతిక రతన్. దూరదర్శిని నా మొదటి సినిమా. అండ్ నేను మొదటిసారి మీ రాయలసీమకు వచ్చాను. ఈ గాలిలోనే ఏదో ఎనర్జీ ఉందబ్బా. అప్పట్లో ఎన్టీఆర్ గారు ఆ వాటర్ తాగుతుంటే ఏం ఫీల్ అయ్యారో నాకు తెలియదు, కానీ ఈరోజు నేను నిజంగా ఫస్ట్ టైం రాయలసీమకు వచ్చినప్పుడు ఆ కొండలు, ఈ గాలి, నేచర్, నిజంగానే ఇక్కడ ఏదో చాలా మ్యాజికల్ పవర్ ఉంది. రాయలసీమ రత్నాల సీమ అని ఊరికే చెప్పలేదు. అండ్ మిమ్మల్ని ఇలా కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. బికాజ్ మీ ఎనర్జీ, మీరు, ఓ మై గాడ్. అండ్ నేను నా కాలేజ్లో ఉన్నప్పుడు కూడా సేమ్ అండ్ నేను నా కాలేజ్లో ఉన్నప్పుడు కూడా నేను కూడా మీలానే చాలా అల్లరి చేసేదాన్ని. అండ్ నాకు తెలుసా ఫీలింగ్ ఎలా ఉంటుందో. ఏంటి we all love you guys. Lots of love from Dooradarshini. And మా సినిమా గురించి మాట్లాడితే దూరదర్శినిలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎంతోమంది లవ్లో ఉన్నారు. లవ్లో లేరా? మా సినిమా చూసిన తర్వాత నిజంగానే లవ్లో పడాలనిపిస్తుంది. అండ్ చాలా కష్టపడి తీశారు ఈ సినిమా. డ్రైవర్ ప్రసాద్ అన్న స్టేజ్ కాడికి రా, స్టేజ్ కాడికి. గంగాధర్ స్టేజ్ కాడికి రా, రండి ఇద్దరు. టీం అందరం కలిసి డాన్స్ చేస్తాం మీకోసం. అండ్ మోస్ట్లీ ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలి. మన బాలరాజు, తేజ చాలా మంచి రోల్స్ ప్లే చేశారు. ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రెండ్షిప్. అండ్ మీకు ఇప్పుడు మీ పక్కన ఉన్న ఫ్రెండే మీతో లైఫ్ లాంగ్ ఉంటాడు. ట్రస్ట్ మీ, ఐ బీన్ దేర్. అండ్ ఈ రోజు వరకు నాతో ఉన్న నా ఫ్రెండ్ నా కాలేజ్ నుంచి ఉన్న ఫ్రెండే. సో దిస్ ఈస్ ద గోల్డెన్ పీరియడ్. మీరు మీ కాలేజ్ లైఫ్ని చాలా ఎంజాయ్ చేయండి. మళ్ళీ మళ్ళీ రాదు ఈ మూమెంట్. అండ్ మా శారదా వదిన అండ్ మా జెమినీ సురేష్ గారు చాలా 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 కష్టపడి చేశారు. బట్ మీకు ఆన్ స్క్రీన్ చూస్తే మాత్రం
అందంగా చాలా క్యూట్గా ఉంటారు వీళ్ళ కపుల్. మాతో పాటు వీళ్ళ కెమిస్ట్రీ ఆఫ్ స్క్రీన్ కూడా. హీరోయిన్ చాలా బాగా చాలా చక్కగా మాట్లాడారు, చాలా చక్కగా చెప్పారు. యాజ్ ఇట్ ఈస్ బాగుందండి, యాజ్ ఇట్ ఫాలో అవుతాయి. అబ్బాయిలు హీరోయిన్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు నాకు తెలుసు. వాళ్ళకి ఒకసారి ఒక ఫ్లైంగ్ ఇస్తే ఇచ్చేయమ్మా, అలా పడి ఉంటుంది వాళ్ళ దగ్గర, ఇచ్చేసే అంటే ఇంకా వాళ్ళకి ఇచ్చే అలా. ఇంత కరువులో ఉన్నారా లవ్ యూ ఆల్, లవ్ యూ. నీ ఎనర్జీ ఉంది బాబోయ్. ఏదో ఒకసారి ఈ గ్రూప్ రౌండ్ అది రైట్. ఇప్పుడు మా హీరో మీ మధ్య నుంచి, మీ ఊరు నుంచి, మీ ప్రాంతం నుంచి వచ్చిన అబ్బాయి సువీక్షిత్. ఆవిడ చేయి కావాలని అవుతున్నారు, వద్దని అవుతున్నారు ఏంటండి, మాట్లాడమనా? రైట్, హీరో మాట్లాడాలని అమ్మాయిలు ఎక్కువ అబ్బాయిలు ఎక్కువ ఇష్టపడుతున్నారు, కోరుకున్నారు. అదిగో బాబు బాసు ఇందా హీరో సువీక్షిత్. హాయ్ త్రిబుల్ ఐటీ. వావ్ సూపర్ అమ్మా సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఈ మేనేజ్మెంట్కి చాలా ధన్యవాదాలండి. ఈ మమ్మల్ని ఇంత దూరం పిలిపించి ఇంత ఇదిగా, ఇంత హ్యాపీగా, ఇంత సక్సెస్గా ఈ ఈవెంట్ని చేసినందుకు మన డైరెక్టర్ గారిని, మన హేమ గారిని, మన డైరెక్టర్ గారిని చాలా థ్యాంక్ యూ సార్. మీరు మమ్మల్ని ఇంత దూరం పిలిపించి ఇంత ఎనర్జీ మాకిచ్చి పంపిస్తున్నందుకు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం, కానీ చాలా ఎనర్జీ వేస్ట్ అయ్యింది. కానీ ఇక్కడికి వచ్చాక ఇంకొక 1 month ఎనర్జీ మాకు ఇచ్చి పంపిస్తున్నారు. చాలా థ్యాంక్స్ సార్ మీకు. అసలు వీళ్ళ ఉత్సాహం చూస్తుంటే ఈ సినిమా హిట్ చేసేలాగా ఉన్నారు సార్. ఇంకొకటి బ్రదర్, ట్రైలర్ నచ్చిందా? నచ్చలేదా? టీజర్, సాంగ్ బ్రదర్, ఇది ఒక డైలాగ్ అండి. చింపేస్తున్నారా? చింపాలి బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకొకటి ఏంటంటే ఇది సినిమా ప్యూర్ లవ్ స్టోరీ బ్రదర్. మీకు తెలుసు, కళ్ళతో చూసి పుట్టిన ప్రేమ అయితే కనపడలేదురా అని చెప్పేసి మర్చిపోవచ్చు, కానీ ఇది మనసులో నుంచి పుట్టిన ప్రేమ. మేము చచ్చాక కూడా మా ప్రేమ చావదు అనే ఒక్క డైలాగు ఇది గుర్తుండిపోద్ది బ్రదర్ ప్రతి ఒక్కరికి. బట్ ఇది సినిమాయే బ్రదర్, లైఫ్ వేరే ఉంటుంది. సినిమాని సినిమాలాగే చూడండి, మీ లైఫ్ లాగానే చూడండి. దీనిని నమ్ముకొని దీనిలాగా వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం సక్సెస్ అవ్వలేం బ్రదర్. సినిమాని సినిమాలాగా మేము ఇక్కడికి వచ్చాం జస్ట్ ఏంటి అని అంటే ఒక ఎంటర్టైన్మెంట్. ఇది మా బిజినెస్ కోసమో లేకపోతే ఏదో అనుకోవచ్చు, మేము ఏదో 4 మాటలు మాట్లాడచ్చు, కానీ ఇది కాదు బ్రదర్ లైఫ్. మీ వెనక మీ తల్లిదండ్రులు, కాలేజీకి వస్తే కాలేజీలో లెక్చరర్స్, వీళ్ళంతా ఎంతో కష్టపడి మిమ్మల్ని మీరు కూడా అమ్మ నాన్నలను వదిలేసి ఇంత దూరం వచ్చి ఇక్కడ ఉండి నెలలు తరబడి ఉండి చదువుకుంటున్నారు. చాలా ఇలాగే చదువుకుంటూ ప్రతి తల్లిదండ్రులకి మీరు పేరు తీసుకురావాలని అనుకుంటున్నారు బ్రదర్. సినిమా ప్రమోషనే కావచ్చు, కానీ మీరు కూడా ఒక మంచి సక్సెస్లో వెళ్ళాలని ఒక మనిషికి ఒక ఏం పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఒక మనిషి ఒక ఏం పెట్టుకొని దాంట్లో నేను కష్టపడి, ఇందాక అన్నారు జమిని సురేష్ గారు, కష్టపడి వచ్చారు అని అంటే ఆ కష్టం విలువ గురించి మీకు కూడా ఎందుకు చెప్తున్నాను అని అంటే ప్రతి ఒక్క విషయం కష్టపడ్డారు అని అంటే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది బ్రదర్. ఇంకొకటి ఏంటి అంటే ఈ సినిమాలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్లు మా ఇల్లు ఉంది బ్రదర్. 8 కిలోమీటర్లు ఇక్కడ నుంచి కాదు బ్రదర్, కోనంపేట ఐడియా ఉందా? కోనంపేట పక్కన ఒక చిన్న విలేజ్ బ్రదర్. కానీ
కానీ మీరు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నిజంగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి బ్రదర్. ఇంత ఎనర్జీగా టైం 9:30 అవుతున్నా తినకున్నా ఇక్కడ ఇంత మా కోసం వెయిట్ చేస్తున్నారు కదా. చాలా చాలా మీకు నిజంగా చెప్తున్నాను కదా, మీ చిన్న పిల్లలైనా మీరు చెప్తున్నాను, మీ పాదాభివందనాలు బ్రదర్. నిజంగా చెప్పండి, ఈ మాట అనకూడదు. ఎందుకంటే ఈ ఎనర్జీ ఎంత ఉందంటే ఈ ఎనర్జీకి వెల కట్టలేం బ్రదర్. నిజంగా చెప్తున్నాను సార్. డైరెక్టర్ గారు ఇలాంటి పిల్లల్ని మమ్మల్ని పరిచయం చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్. చాలా చాలా ధన్యవాదాలు అండి. అసలు ఈ ఎనర్జీతో నేను సినిమా హిట్ కొట్టి సెకండ్ సినిమాకి ఇక్కడికి డైరెక్టర్ గారిని ఒప్పించి మళ్ళీ ఇక్కడికి వస్తా అప్పుడు కలుసుకుందాం. ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ సెకండ్ సినిమాకి ఇదే వేదిక మీదనే మళ్ళీ ఇలాగే రచ్చ చేద్దాం బ్రదర్. దీన్ని తగ్గేదేలే. ఇంకో నా యాక్టింగ్ నచ్చిందమ్మా? నచ్చలేదా? నచ్చిన వాళ్ళకి సారీ, నచ్చిన వాళ్ళకి థ్యాంక్స్. ఓకేనా? నచ్చలేదా? నచ్చిందా? సూపర్ మా, చాలా థ్యాంక్స్. ఇక్కడ అమ్మాయిలకి చాలా బాగా నచ్చింది. ఎందుకంటే లవ్ స్టోరీ కాబట్టి, ప్యూర్లీ లవ్ స్టోరీ ఉంది కాబట్టి నచ్చింది. ప్యూర్ లవ్ స్టోరీ కాబట్టి నచ్చింది. మనకి అట్లుండదు, దబిడి దిబిడి అయితేనే నచ్చింది. అంతేనా? లేదా? వద్దంటారా? ఓకే బ్రదర్. కానీ చాలా థ్యాంక్స్ బ్రదర్. చాలా టైం వేస్ట్ చేసాం, మీరు నిలబడుకొని ఉన్నారు. నిజంగా మిమ్మల్ని ఏ విధంగా పొగడాలో లేకపోతే ఏ విధంగా ఇచ్చేయాలో అర్థం కాలేదు. మీ టైం చాలా వేస్ట్ చేసేసాం. చాలా సారీ అమ్మా, చాలా సారీ. ఏంటి బుడ్డా? రైట్ బ్రదర్, నేను సెలవు తీసుకుంటాను. ఇంకా డాన్సా బ్రదర్? ఈ సినిమా అలాంటిది కాదు బ్రదర్. మా కొరియోగ్రాఫర్ మమ్మల్ని పరిగెత్తిచ్చాడు, ఏడిపించాడు, అవి ఇవి చేయించాడు, కానీ డాన్స్ చేయించలేదు. ఎందుకంటే ఆ సినిమా అది కాదు డాన్స్. ఇప్పుడు చేయిస్తాను సార్. చేయిస్తాడంట సార్. ఎందుకంటే ఈ సినిమా అది కాదు. ఏడుపు, ఒక ప్యూరిటీ, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్, అమ్మా నాన్నల్ని ఎలా చూసుకోవాలో ఇందులో కళ్ళకు కట్టినట్టు చూపించారు సార్. రైట్ బ్రదర్, థ్యాంక్ యూ అమ్మా. ఐ లవ్ యూ అమ్మా. 888. నెక్స్ట్ సెకండ్ సినిమాకి ఇక్కడికి వస్తున్నాను, మళ్ళీ నేను హిట్ కొట్టుకొని వస్తా. ఓకేనా? మీ సపోర్ట్ కావాలి. ఇంకొక విషయం, నా యాక్టింగ్ కానీ మన సినిమా ట్రైలర్ కానీ మన సాంగ్స్ కానీ నచ్చుంటే నా కోసం ఒక రిక్వెస్ట్గా, హంబల్ రిక్వెస్ట్, మీ ఫోన్స్తో ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఒక్కసారి నా కోసం నచ్చుంటేనేనమ్మా, నచ్చకపోతే వద్దు. సూపర్ అమ్మా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సూపర్ 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 అమ్మా, సూపర్ సూపర్ అమ్మా, సూపర్ సూపర్. చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. సినిమా 100% హిట్, 100 days పక్కా. ఐ లవ్ యూ అమ్మా. మీ ఎనర్జీకి నిజంగా మీకు కాళ్ళకు ముక్కినా దాని తప్పు లేదమ్మా. చిన్నపిల్లలైనా కూడా కాళ్ళకు ముక్కినా తప్పు లేదు. మీ ఎనర్జీకి చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరు ఫ్లాష్ ఆన్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. సునీల్ దామా దా, మమ్మల్ని కాదు ఆడిచ్చేది. ఆడు నువ్వు ఆడు.
సహకరించి ఈవెంట్ ఇంత సక్సెస్గా చేసినందుకు బ్రదర్ చాలా థ్యాంక్స్ మా. అండ్ నానే టీం అందరికి కూడా వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్క నిమిషం మాతోనే ఉండి చాలా అద్భుతంగా చాలా హ్యాపీగా చేసి పంపిస్తున్నారమ్మా వీళ్ళు. చాలా థ్యాంక్స్. Thank you so much Dooradarshini team for coming here in front of Don't come friend. Thank you Andy, thank you so much. మరతలినా చదివిందబ్బా కానీ లాస్ట్ ఇయర్ అయిపోయింది. నా ఇన్స్టా ఐడి తేజ విహాన్, యూట్యూబ్ ఛానల్ చిత్తూరు కుర్రాడు, హీరోయిన్ గీతిక రతన్, హీరోది సాయి దీక్షిత్, బాలరాజు పులుసు. నా పాట ఏమైనా పెట్టండి. సూపర్ కూడా అమ్మవా. యూట్యూబ్లో ఓపులు ఉంటాడు చూడండి, బాగా నవ్వుకుంటారు. ఓకేనా? థ్యాంక్ యూ తమ్ముడు అందరికీ.